వచ్చే రెఫరెన్స్. సో ఈ సర్వైవల్ రూల్స్ సిరీస్లో ఇది 5th వీడియో. ఈ సిరీస్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ నుండి చూడండి. ఓకే, ఈ సిరీస్లో 10 వీడియోస్ ఉంటాయి. అది మొదటి నుంచి చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఈ 10 పాయింట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే చెప్పినా కదా, మార్కెట్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి, చాలా రకాల టాపిక్స్ ఉంటాయి, చాలా రకాల ఎంతో కంటెంట్ ఉంటుంది. బట్ చాలామందికి మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు ఒక విషయం తెలియదు. ఏ వీడియో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటే ఆ వీడియో చూడాలి, అది నేర్చుకోవాలి అనుకుంటారు. అసలు ఏం నేర్చుకోవాలనేది ఎవరికి తెలియదు. బట్ నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అసలు ట్రేడర్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళకు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, అసలు మార్కెట్లో ఏం తెలవాలి. చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ బేసిక్ లెవెల్లో అర్థం చేసుకుంటే స్ట్రాటజీస్, మంచి స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ ఒకటి పట్టుకుంటే అదే మొత్తం డ్రైవ్ చేసుకుంటుంది ఇంకా అనేది అన్నట్టు ఆలోచిస్తున్నారు. నో, ఇదేం టెస్లా కార్ కాదు కదా. అంటే ఇప్పుడు టెస్లా కార్ ఎట్లుంటుంది, దాంట్లో పనుకున్నది తీసుకొని పోతుంటుంది. సో అట్లా కాదు, ఇది ఒక సైకిల్ అనుకోవాలి. ఓకేనా, సైకిల్ తొక్కుతూ ఇక్కడ కష్టపడుతూ ఉండాలా, పోతూ ఉండాలి, ఇట్లనే ఉంటుంది. స్లో పోతాం. బట్ ఈ సైకిల్ ఏంటంటే దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా, సేమ్ సైకిల్ని మైండ్లో పెట్టుకోండి. టెస్లా కార్ అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ అంటారు కదా, ఆ స్ట్రాటజీలు మార్కెట్ని డ్రైవ్ చేయవు. మార్కెట్ ఎట్లా జరగాలో అట్లనే జరుగుతుంది. దాంట్లో ఇలాంటి స్ట్రాటజీలు బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలనుకున్న రిస్క్ రివార్డ్ రేషియో అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఏ స్ట్రాటజీ చూసినా అందులో మనకు ఈ హయ్యర్ హైలు, లోవర్ లోలు, ఈ మార్కెట్ది ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో అది ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లేదు అంటే మీకు ట్రేడింగ్లో అసలు ఎలాంటి ఆలోచన చేయొద్దు. ఇంకా ట్రేడింగ్ విషయంలో రిస్క్ రివార్డ్ రేషియో ఉంది అంటే అప్పుడు ట్రేడ్ గురించి మాట్లాడాలి, లేకుంటే మాట్లాడొద్దు అనమాట. ఫైన్, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీడియోలలో 4 టాపిక్లు మాట్లాడిన 4 వీడియోలో ఇది 5వ టాపిక్. ఇది ఏంటి అంటే చాలామంది క్వశ్చన్ అడిగిన లాస్ట్ టైం, మీరు గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ చెప్పబోతున్నా అని. ఎందుకంటే ఈ టాపిక్స్ మీకు దొరకవు జనరల్గా. ఎందుకంటే ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. మీకు ఈ 10 వీడియోస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ 10 వీడియోస్ మాత్రమే ఏ టాపిక్ అయితే చెప్పినా ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టి ఆ టాపిక్లోనే మనం మాస్టర్ అయితే మార్కెట్లో ఉంటాము అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వీడియోలు చేస్తున్నా. ఓకే, ఇవాళ చెప్పుకుంటే 5th వన్గా ఇది గేమ్ విత్ ఇన్ ద గేమ్. అంటే అర్థమైందా? మార్కెటే కొత్తగా ఎవరు వచ్చినా కూడా, రీటైలర్స్ కానీ ఇంకెవరైనా సరే, రీటైలర్ కేటగిరీలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళందరినీ ట్రాప్ చేస్తుంటుంది. ఓకే, మార్కెట్ ట్రాప్ చేస్తుంటుంది. ఎందుకు ట్రాప్ అవుతారు మనుషులు? మామూలుగా ట్రేడ్ చేసే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా ట్రాప్ అవుతారు అంటే చూడండి, మీరు ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్లో ఏం దొరికినా కూడా దాన్ని యూజ్ చేసే ప్రతి ట్రేడర్ ట్రాప్ అవుతాడు. ఓకే, ప్రాపర్ వేలో ట్రేడ్ చేసినప్పుడు ట్రాప్ అవుతాడు. ఈ ట్రాప్ నుండి తప్పించుకోవడానికి కూడా రిస్క్ రివార్డ్ రేషియో అనేది వాడితే అక్కడ కూడా కొంతవరకు బయట సేఫ్ సైడ్ ఉంటారు. 50-50 ఛాన్స్ మీద గేమ్ ఆడవచ్చు. ఫైన్, కానీ ఈ ట్రాప్ని మనం అర్థం చేసుకొని ఈ ట్రాప్కి తగ్గట్టు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఈ 50-50 ఛాన్స్ ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్లో బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ ఏ స్ట్రాటజీ అయినా కానీ ప్రపంచంలో ఉండని దానికి రిస్క్ రివార్డ్ రేషియో యాడ్ చేసి ఓన్లీ రిస్క్ రివార్డ్ రేషియో మీద గేమ్ ఆడితే, అంటే ఈడ బై చేసినా సెల్ చేసినా కూడా దానికి ఇంత రిస్క్ పెట్టు, దానికి తగ్గట్టు 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు రివార్డు పెడితే ఇలాంటి పెట్టుకుంటూ పోతే 100 ట్రేడ్లు చేసినాక దాని రిజల్ట్ తెలుస్తుంది. అది బెటర్ రిజల్ట్ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది, కొన్నిసార్లు మంచి రిజల్ట్ రాదు. సో ఈ గేమ్ తోటి కొంచెం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, కానీ దాంట్లో మన ఎమోషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఓన్లీ రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ ఆడితే. ఫైన్, సో ఇక్కడ ఈ ట్రాప్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఏం చేస్తాం, అసలు ట్రాప్లు ఎన్ని రకాలు ఉంటాయి అంటే ట్రాప్లు అనేది చాలా రకాలు ఉంటాయి. అవి అప్డేట్ కూడా అయితే మార్కెట్లో. ఓకే ఫైన్, ఈ ట్రాప్ల గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ తెలవాలి. ప్రైస్ యాక్షన్ అంటే మళ్ళీ అదే స్వింగ్స్, మళ్ళీ అదే చార్ట్ వస్తుంది. ఈ చార్ట్ స్వింగ్స్ గురించి తెలవాలంటే ఫస్ట్ క్యాండిల్ గురించి తెలవాలి. ఏమున్నా ఎంటైర్ మార్కెట్ మొత్తం టెక్నికల్గా తెలవాలంటే క్యాండిల్ గురించి మీకు అర్థం కావాలి. ఓకే, అందుకే క్యాండిల్ గురించి తెలుసుకోవాలి. మీరు అంటారు స్వింగ్ గురించి, స్వింగ్ ట్రేడర్ అయితే, ఇంటర్డే ట్రేడర్ అయితే, స్కాల్పర్ అయితే, అంటే క్యాండిల్ గురించి తెలుసుకుంటేనే ఒక క్యాండిల్లో మొత్తం మార్కెట్ ఉంటుంది టెక్నికల్గా. ఓకే, దీని గురించి అర్థమైతే ఈ టెక్నికల్ గేమ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫైన్, అంటే చూడు రూల్ ఏంది, రూల్ గురించి మాట్లాడితే స్మార్ట్ మనీ గురించి మాట్లాడాలి. స్మార్ట్ మనీ అంటే ఏంటి అంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసే మనీ, వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ ఫండ్ మార్కెట్లో ఏదైతే పెడతారో ట్రేడ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది ఆ మనీ ఇట్లా మీదికి పోతుంది అంటే మీదికి బయింగ్ చేసుకుంటా పైకి పోతున్నారు అంటే మార్కెట్ పైకి పోతుంది. అది కిందికి వస్తుంది అంటే మార్కెట్ కిందికి వస్తుంది. మధ్యలో ఈ స్ట్రాటజీస్ ఏంటి చెప్పండి. మీరు ఒక ఇండికేటర్ పెట్టిర్రు, లేదంటే ఇంకేదన్నా పెట్టిర్రు, ఇంకేదో ఒక స్ట్రాటజీ వాడిర్రు, పలానా ప్యాటర్న్స్ అని అవన్నీ దొరుకుతాయి కదా మార్కెట్లో. ఇంటర్నెట్ దొలాడితే ఏదో ఒకటి దొరుకుతాయి కదా, ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ అన్ని దొరికినాయి పెట్టిరు అనుకుందాం. పెట్టినప్పటికీ కూడా బిగ్ ప్లేయర్ ఆపోజిట్లో మీరు పెట్టిన ట్రేడ్కి పెట్టిండి అనుకుందాం మనీ, అంటే
మీరు ఈడ సెల్ చేసారు, ఈడ మీ ఫేవరెట్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇట్లాంటి క్యాండిల్ ఏదో వచ్చింది, దాని పేరు ఏదో అనుకున్నా, ఏదో స్ట్రాటజీ వాడుతున్నా. ఈడ ఎంట్రీ పెట్టారు, ఈడ ఎస్ఎల్ పెట్టారు. ఓకే ఫైన్. ఈడ బిగ్ ప్లేయర్, ఈడ మీరు సెల్ చేస్తుంటే బిగ్ ప్లేయర్ ఈడ బై చేసిన అనుకో, ఇది ఎగిరిపోతుంది, సీదా ఎగిరిపోతుంది, ఫస్ట్ ఆర్డర్ ఎస్ఎల్ అయిపోతుంది. ఫైన్. కానీ ఇక్కడ ఏదైతే రిస్క్ రివార్డ్ రేషియో మీద గేమ్ ఆడినోళ్ళు అన్నా కదా, వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు, కానీ చాలా కష్టపడాలి వాళ్ళు అని. ఇప్పుడు చూడు, ఇదే గేమ్ వాళ్ళు ఆడినా కూడా ఎస్ఎల్ అవుతుంది, ఎవరు ఆడినా కూడా. కానీ ఈ రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ ఆడే వాళ్ళకి ఇది ఎస్ఎల్ లాగా అయిపోతుంది. కానీ రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ తీసేసి ఎస్ఎల్ పెట్టడం మానేసి ప్రాపర్ వేలో టార్గెట్లు బుక్ చేయకుండా ఉన్న వాళ్ళకు ఇక్కడ ఎస్ఎల్ ఉండదు జనరల్గా. అప్పుడు చాలా పెద్ద ఫండ్, అంటే ఎవరైతే ఎక్కువ బలి కావాలనో వాళ్ళు అవుతారు, అంటే ఎక్కువ దెబ్బ పడుతుంది. ఇప్పుడు 10 స్టాప్ లాస్లో 10 రోజుల్లో ఇవ్వాల్సినవి ఒక్క రోజుల్లో వెళ్ళిపోతాయి. అంటే మనీ పోవడమే ఒక్కెంతో మనకేం తెలియనప్పుడు ఈ మనీ ఇంకా తొందరగా పోతుంది. ఒక్క రోజులోనే 10 రోజులలో పోయే మనీ ఒక్క రోజులో పోతుంది అంటే అది ఎంత పెద్ద దెబ్బనో మీరే ఆలోచించండి. స్టాప్ లాస్ పెట్టకపోతే ఇదే జరుగుతుంది. ఓకేనా. బిగ్ ఫండ్ అంటే మార్కెట్లో ఇలాంటి ఇది సపోర్ట్ అని, ఇది రెసిస్టెన్స్ అని, ఇవన్నీ కాదు, ఈ మాటలతో నడవదు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీరు రిటైలర్ నోట్లోనే వింటారు. బిగ్ ప్లేయర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ వేరే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మార్కెట్ మీద రిటైలర్స్లో కూడా చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నా కూడా అసలు నిజంగా మార్కెట్లో క్లారిటీ రావాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిజంగా ఉండవు. ఏది సపోర్ట్ కాదు, ఏది రెసిస్టెన్స్ కాదు. కాకపోతే మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది. బిగ్ ప్లేయర్ ఏదైతే సెల్ చేస్తాడో అదే సప్లై అయిపోతుంది, బిగ్ ప్లేయర్ ఏదైతే బై చేస్తాడో అదే డిమాండ్ అయిపోతుంది. ఇది క్లారిటీ ఉండాలి. జస్ట్ ఫండ్తోటే కదా మార్కెట్లో పైసలు పెట్టేది, బై చేయడం, సెల్ చేయడం, దీని ద్వారానే మార్కెట్ రన్ అవుతుంది కదా. మరి ఇంకేది స్ట్రాటజీ ఎక్కడికి వచ్చింది మధ్యలో? ఓకే చెప్పినాక ఆ స్ట్రాటజీ కూడా ఎందుకు అంటున్నాం అంటే దానికి ఒక రిస్క్ రివార్డ్ రేషియో ఉంది, అందుకే స్ట్రాటజీ అంటున్నాం. అంతేగాని ఈడ నేను పెట్టిన ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ గురించి నేను నేర్చుకుని ఈడ పెట్టినప్పుడల్లా మీదికే పోతుందని, లేకపోతే ఈడ పెట్టినప్పుడల్లా కిందికి పోతుందని కాదు. అది ఏ క్యాండిల్ పనిచేస్తుందని కాదు. అలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుండి మినిమం మూమెంటం వస్తుంది అనేది ఒక ఐడియా ప్రకారం చేస్తాం. కానీ అక్కడ రావచ్చు, రాకపోవచ్చు. అందుకే రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఇంపార్టెంట్. మార్కెట్ని గుడ్డిగా నమ్మి పోవద్దు. ఇక్కడ ట్రాప్స్ అనేది చాలా ఉంటాయి. ఓకేనా. అది కూడా బిగ్ ఫండ్ అనేది ఎవరైతే పెడతారో వాళ్ళు క్రియేట్ చేసే ట్రాప్. దీంట్లో పడొద్దు, ఇదే మన టార్గెట్ ఫస్ట్. అంటే మార్కెట్లో ట్రాప్స్ ఉంటాయి, దీంట్లో మనం పడొద్దు అనేది రూల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సాలెపురుగు ఉంటుంది, అంటే స్పైడర్ జనరల్గా దాని వెబ్ అంటారు కదా, ఇది ఎట్లా దాని జాలి ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేసుకుంటుంది. ఇది క్రియేట్ చేసేది ఎందుకు? చాలామంది దాని ఇల్లు అని, దాన్ని అది ఇది అని ఏమో అనుకుంటారు, కానీ అది ట్రాప్ చేయడానికి క్రియేట్ చేస్తుంది. అది నిజంగా చెప్తే దీని టార్గెట్ ఏంది? ఇది ఈడుంది అనుకుందాం, ఇది దీని మీద ఉంది. ఓకే, ఇది దాన్ని జాలి అనుకుందాం, స్పైడర్ మ్యాన్ది ఏదైతే వెబ్ ఉంటుందో అది. ఫైన్. దాని టార్గెట్ ఏంటంటే ప్రతి పురుగుని, ప్రతి కీటకాలు ఉంటాయి కదా, ప్రతి దాన్ని పట్టి తినాలని కాదు. ఏదైతే గుడ్డిగా ఎగురుకుంటూ పోతూ దీన్ని చూడలేదో, దీనికి అంటుకుంటుందిగా, వాటిని మాత్రమే పట్టి తినాలని దాని టార్గెట్. అర్థమైందా గేమ్? ఒక కీటకం ఉంటుంది, ఇది జాలి అడ్డం కడుతుంది కదా, ఆ కీటకం స్పీడ్లో ఎగురుతుంటుంది, ఎగురుకుంటాం, చాలా స్పీడ్ పోతుంటాయి చాలా వరకు. అది పోతూ దీంట్లో ఇరికిపోతే అప్పుడు ఇది వచ్చి తింటుంది అనమాట. బట్ దీని టార్గెట్ ప్రతి పురుగు జాలేసి పట్టాలని కాదు. ఏ పురుగు అయితే నిజంగా వచ్చి దీనికి చూడకుండా వచ్చి తగులుతుందో, అది అంటకపోతుంది కదా, అప్పుడు దాన్ని అటాక్ చేయడం. ఇదే దాని టార్గెట్. దీంట్లో చాలా అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్లో ప్రతి మూవ్ని క్యాప్చర్ చేయొద్దు. ట్రాప్స్ ఉంటాయి, 10 మూవ్లు అంటే 10 మూవ్లలో మీరు ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. అదే చూసి ఈ 10కి వెళ్ళి బెస్ట్ క్వాలిటీ ఎంట్రీ ప్లానింగ్ చేసినాం అనుకో, ట్రాప్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. జస్ట్ ఒక బేసిక్స్ అనేది నేర్చుకుందాం. సరే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఏం అర్థమవుతుంది? మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? నేను చెప్పాను ఏం అర్థం చేసుకుంటారు. ఇది బేరిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్, ఇది బుల్లిష్, ఇది బుల్లిష్. క్లియర్? సింపుల్గా లాజిక్గా చూస్తే ఇది స్ట్రాంగ్ మూవ్, ఇది స్ట్రాంగ్ మూవ్, ఎందుకంటే క్యాండిల్స్ పెద్దగా ఉన్నాయి. ఇది బేరిష్ స్ట్రాంగ్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ క్యాండిల్, ఎందుకంటే క్యాండిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఫైన్, బాగానే ఉంది. ఓకేనా. కానీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రీటైలర్స్ అంటారు కదా, వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుందాం. ఓకేనా. ఇది ఒక సపోర్టా కదా, ఇక్కడ ప్రైస్ వచ్చి అక్కడికి వెళ్ళి జంప్ అయింది, అక్కడనే అంత ముందుకు వచ్చి జంప్ అయింది. క్లియర్? మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఇక్కడ నుండి ఫాల్ అయింది. ఇప్పుడు ఇది ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ ప్రైస్ కిందికి వచ్చినంత మాత్రాన ఓన్లీ బయర్సే ట్రాప్ అవుతారని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా ఎస్ఎల్ హిట్ అయిపోతాయి. ఎస్ఎల్ హిట్ అవ్వడమే కాదు అలా టార్గెట్. ఇక్కడ ఈ క్యాండిల్ చూడు ఎంత అందకన్నా, ఇక్కడ ఉన్న క్యాండిల్ అన్నిటికన్నా స్ట్రాంగ్ క్యాండిల్. ఆ క్యాండిల్ని చూసి చాలామంది కొత్త సెల్లర్స్ షార్ట్ చేస్తారు. ఎస్ఎల్ ఈడ పెట్టుకుంటారు,
దీని మీద కూడా పెట్టుకుంటారు. కానీ నిజానికి ఏం జరిగింది, ఎవరు ఎక్కడ ఎస్ఎల్ పెట్టినా కూడా ఫైనల్గా దీని మీదికి ప్రైస్ అనేది పోతుంది. ఇక్కడ ఇంకో ట్రాప్ ఉంటుంది. అంటే ఫస్ట్ దాంట్లో ఇద్దరు లాస్ అవుతారు. ఎట్లా, ఆల్రెడీ బై చేసిన వాళ్ళు, తర్వాత కొత్తగా ఎంటర్ అయిన సెల్లర్స్, వీళ్ళిద్దరు ట్రాప్ అవుతారా. ఇప్పుడు లిక్విడిటీ ఇంకా ఎక్కువ గ్రాప్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు 3 రకాలుగా అవుతారు. ఇప్పుడు ఎట్లా 3 రకాలు అవుతారు అంటే, ఇప్పుడు చెప్పిన బయింగ్ సెల్లింగ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఈడ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈడ సెల్ చేసిన వాళ్ళు ఒకటి, అవునా, ఫైన్. ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోయిందని చెప్పేసి బై చేసిన వాళ్ళు ఒకటి, క్లియర్. వీళ్ళిద్దరు నష్టపోతారు. బట్ మూడో వాళ్ళు ఎవరు అంటే, ఆల్రెడీ ఇక్కడ సెల్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రికవరీ కోసం కొందరు ఎక్కువ క్వాంటిటీ వేయడం మొదలు పెడతారు, కొందరు నార్మల్గా వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో వాడతారు, వాళ్ళు మళ్ళీ యాడ్ అవుతారు, ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎందుకు, బ్రేక్అవుట్, అది సింపుల్ బ్రేక్అవుట్. అది ఇది బ్రేక్అవుట్, ఇది ఫెయిల్ అయింది కదా, ఓకే ప్రాబబిలిటీ గేమ్ అని చెప్పుకొని, సరే ఇది ఫెయిల్ అయింది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతారు, ఫైన్ ఎంటర్. కానీ ఇప్పుడు ఆ ఎంటర్ అయ్యేటోళ్ళు వీళ్ళు మూడో వాళ్ళు, క్లియరా. ఫస్ట్ టైం 2 రకాల వాళ్ళు, తర్వాత 3 రకాల వాళ్ళు ట్రాప్ అవుతారు. ఈడ బై చేసే ట్రాప్ అయింది అనుకుంటున్నారా, సరే ఇప్పుడు బ్రేక్ అయింది, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ చూడండి, అక్కడ చూస్తే మీకు స్ట్రాంగ్గా కాదా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి ఏం జరిగింది చూసిరా, ఇదే క్యాండిల్ ఏడైతే వచ్చిందో ఆడనే ఎండ్ అయిపోయింది. పోనీ స్టాప్ లాస్ ఈడ పెడతారా చెప్పండి, ఈడబెట్టిన కథం అయిపోయింది. ఈ జిగ్జాగ్ గేమ్ అనేది చాలా చాలా ఘోరంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి నేను ఇది ప్లే చేస్తా, అది ఎట్లా మనకు రన్ అవుతుంది, మార్కెట్ ఎంత జిగ్జాగ్ రన్ అవుతుంది అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి పైకి పోయిందా వెంటనే కిందికి వచ్చేస్తుంది, పైకి అవుతుంది వెంటనే కిందికి వచ్చేస్తుంది. ఈ జిగ్జాగ్ ఎట్లుంటుంటే మనం పెన్ను పట్టుకొని పిచ్చి గీతలు గీసినట్టే ఉంటుంది. చూడండి, మీదికి పోయిందా సడన్గా మళ్ళీ కిందికి వచ్చేది, మళ్ళీ మీదికి పోయిందా మళ్ళీ కిందికి వచ్చేది. ఎప్పుడు స్పైక్ పడుతుందో డౌన్ సైడ్, ఎప్పుడు స్పైక్ పడుతుందో అప్ సైడ్ తెలియదు. ఇదే మనకు స్లో మోషన్లో చూస్తున్నాం మార్కెట్ని, ఓకేనా. సో మనం స్లో మోషన్లో చూస్తున్నాం కాబట్టి మార్కెట్ మెల్లగా పెరుగుతుంది, మెల్లగా పడుతుంది. కాబట్టి దాంట్లో మనం చాలా క్లారిటీ ఉన్నట్టు మనం ట్రేడ్ చేస్తున్నాం. ఫాల్ అవుతుంది కదా, బేరి సైడే వస్తుంది, వెంటనే రివర్స్ తిరుగుతుంది. పోనీ బుల్లి సైడ్ పోతుంది కానీ బై చేస్తాం, వెంటనే డౌన్ తిరుగుతుంది. అందుకే ఎక్కడైతే ట్రాప్లు జరుగుతాయో ఆ ట్రాప్ల దగ్గర జాగ్రత్త ఉండాలి. ఈ ట్రాప్లలో చాలా రకాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుంటే 2 రోజుల్లో వీడియో చేయొచ్చు, ఓకేనా. సో ఈ ట్రాప్లు అనేది సింపుల్గా చూసుకుంటే ఫేక్ బ్రేక్అవుట్స్ అనవచ్చు. బ్రేక్అవుట్స్ ఎందుకు ఫేక్ బ్రేక్అవుట్ అంటాం అంటే, బ్రేక్అవుట్ మీదే ట్రేడ్లు చేస్తుంటారు కదా చాలామంది. అక్కడ అంటే 95% బ్రేక్అవుట్లు తెలిసిన వాళ్ళు ఉంటారు, దీని మీద ట్రేడ్ చేస్తారు. అంటే మార్కెట్ని ప్రైస్ని నమ్మరు వాళ్ళు, ఎందుకంటే ఈ ప్రైస్ ఇట్లుందా, ఈ రేంజ్ నుండి బయటికి పోయిందంటే బై చేయాలని, మళ్ళీ ఈ రేంజ్ నుండి కిందికి వచ్చిందంటే ఇక్కడ సెల్ చేయాలని, ఇది ఎస్ఎల్ ఇట్టేందంటే ఓకే ఫైన్. ఇది రిస్క్ రివార్డ్ రేషియో వాడే వాళ్ళకు ఓకే, అలా కొంచెం ప్రాఫిట్లు కొంచెం లాస్లు వస్తుంటే ఫైన్. కానీ రిస్క్ రివార్డ్ రేషియో వాడకుండా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరుగుకుంటూ ఇంకా ఎక్కువ ఎంట్రీలు పెట్టి క్వాంటిటీ పెంచేసి కొంచెం డిస్టర్బ్ అయ్యారంటే అయిపోయింది, ఇంకా కథం. మొత్తం లాస్ అవ్వడం అంటే ఎస్ఎల్ ఇవ్వడం వరకే ఒక ట్రేడర్ పని, అంతేగాని క్యాపిటల్ పోగొట్టుకోవడం కాదు, అవునా. సో ఇక్కడ ట్రాప్స్ అనేది చాలా చాలా జరుగుతాయి. దీన్ని బేస్ చేసుకుని మీరు ఆలోచించాలి. సరే మీకు ట్రాప్స్ కాకుండా చూసుకోవాలి అంటే సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఇది లోలు కదా, ఈడ ప్రైస్ ఎట్లా ఎగిరింది అనేది చూస్తాం కదా, అలాంటి ఎగిరినవి చిన్నవి కాకుండా ఇది పెద్దవి ఉంటాయి కదా ఈ ఏరియా, ఇట్లా పెద్ద వాటిలో చిన్న రిస్క్ తీసుకుంటే ఒకటికి నయం, అంతేగాని పెద్ద రిస్కులు మాత్రం తీసుకోవద్దు. ఎందుకు అంటే చూడండి, ఎక్కడ ఎగురుతుందో ప్రైస్ అక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఈడ ఎగిరిందా, ఈడికి ఎగిరింది, ఈడికి మళ్ళీ ప్రైస్ రాలేదు, అవునా, ఓకే ఫైన్. ఏడైతే ఎగురుతుందో ఆడ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈడ ఎగిరిందా, ఈడికి ప్రైస్ వచ్చింది, బట్ ఈడికెళ్ళే పోయిందా అంటే నో, ఈడకి మొత్తం హంటింగ్ చేసినాక పోయింది. ఇది ఇంత ముందుగా మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఒక సొల్యూషన్ చెప్తా, బట్ కొంచెం వెయిట్ చేయండి. చూడు, ఇక్కడ ఎగిరిందా, ఇది మెయిన్ ప్రైస్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రైస్ ఎగురుతుంది, పెద్ద మూవ్ వస్తుందిగా, ఈడ ఏం జరిగిందని వచ్చింది పెద్ద మూవ్, అది ఇంపార్టెంట్. అక్కడ ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ అనమాట, ఇది క్లియర్. సరే ఇవి ఈడ కూడా ఎగిరింది, హంట్ అయిందిగా, హంట్ కావద్దు అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే లో ఉంటుందో లో కింద ఇంకో లో ఉండొద్దు అనమాట, అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది, ఓకే, ఇది ఒక డిమాండ్ అనుకో, దీని కింద ఇంకో లో ఇట్లాంటిది ఉండొద్దు ఇట్లా. అంటే ఇప్పుడు ఈడ బై చేస్తున్నాం అనుకో, ఇది సపోర్టో లేకపోతే డిమాండ్ అనుకోండి, దీని కింద ఎన్ని లోలు ఉన్నాయి చూడండి, ఇలాంటివి ఉండొద్దు. ఉంటే అది ప్రైస్ కిందికి వచ్చేస్తుంది. ఇవన్నీ తిన్నాక మళ్ళీ మెల్లమెల్లగా మీది పోయినా ఆచారం లేదు, లేకపోతే కిందికి కూడా పోవచ్చు. బట్ ఎటు తిరిగి ట్రాప్ చేస్తుంది అంటే బయ్యర్గా ఉన్నోనికి ట్రాప్ చేస్తుంది, సెల్లర్ బతికిపోతాడు, సెల్లర్ ఉన్నోనికి ట్రాప్ చేస్తుంది, బయ్యర్ బతికిపోతాడు, ఇట్లా అనుకోవద్దు. సెల్లర్ బయ్యర్ ఎవరున్నా రిటైలర్ని ట్రాప్ చేస్తుంది. మీరు 2 సైడ్లు ఉన్నా 2 సైడ్ ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది, అందుకే జాగ్రత్త ఉండాలి. ఇక్కడ చూపిస్తాను మీకు, చూడు ఇక్కడ నుండి ఫాల్ అయిందిగా, దీని మీద ఉంది ఏదైనా అంటే ఇది ఇట్లా కాకుండా ఇట్లుందనుకో, దీని మీద ఉన్నట్టు ఇది, అవునా, ఇట్లుంటే ట్రేడ్ చేయొద్దు.
ఈడెందుకు చేయొద్దంటే ఇది ఒక్కటే కాదు, 2 కూడా లిక్విడిటీ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక్కటికి మించి హై అని ఉంటే చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి, అది తినేస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది డ్రా చేసుకోండి, చూడండి ఇది రియాక్షన్ వస్తుందా లేదా. చూసారా, ఈ ఒక్క రియాక్షన్ కదా, ఈ రియాక్షన్ ఒక్కటి చాలు. ఈ రియాక్షన్ దగ్గర ఏం చేయాలి అంటే మొత్తం సెల్ చేసి ఈడు ఎట్లా వచ్చిందో నాకు అట్లనే కావాలని మీరు రూల్స్ డిజైన్ చేయొద్దు, మార్కెట్ చూసుకుంటుంది అవన్నీ రూల్స్. కానీ సింపుల్ ఇలాంటి ఫైన్ చేసి డౌన్ మూవా అప్ మూవా, అప్ మూవ్ ఉంటే దానికి లో ఉంటుంది కదా, లోకి ముందు ఇంకో లోలు ఉండొద్దు, హైకి ముందు ఇంకా పక్కనే ఇంకా వేరే లోళ్ళు రెడీగా పెట్టుకోవద్దు, అవన్నీ శత్రువులు అనుకోండి. ఈ చిన్న మూవ్లో కూడా ఇంత పెద్ద రావాలని కోరుకోవద్దు. అట్ ద సేమ్ టైం రిస్క్ రివార్డ్ రేషియో చిన్న రిస్క్ పెట్టి ఈ ఏరియాలో ఎస్ఎల్ పెట్టుకొని దానికి తగ్గ 1:2 మినిమం 1:3, 4 అనేది ప్లాన్ చేసుకొని ఏంటంటే ట్రేల్ చేసుకుంటూ ఉంటే 10,000 టార్గెట్ పెట్టుకున్నా కూడా ఒక ట్రేడ్కి మీకు 2,000 వచ్చిన ప్రాఫిట్ అంటారు, దాన్ని 1,000 వచ్చిన ప్రాఫిట్ అంటారు. అంటే ఇది కాస్ట్ కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ చేసినప్పుడు తగ్గిపోతుంది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ బెటర్ ఎస్ఎల్ కంటే, ఎస్ఎల్తో కంపేర్ చేస్తే ఇది బెటర్. ఇది మీరు ప్లాన్ చేసుకోండి. అంటే నేను ఏం కాన్సెప్ట్ అంటే నేను కొంచెం మీకు క్లారిటీ ఇస్తున్నా క్యాండిల్స్ మీద, ఇవి ఎట్లా ట్రాప్ చేస్తే ఏం లేదని. ఇప్పుడు చూడు అలాంటి మూవ్ ఇంకేమైనా ఉందా, ఫెయిల్ కూడా అయితే కావని అంటలేను, ఇది ఉందా, ఇది ఒకటి. ఓకే, దగ్గర దీనికి ఇంకో లో ఇట్లా పక్కన లో, ఇది చాలా కింద ఉన్నాయి. ఓకేనా, పోవాలంటే ఇది పోయింది అనుకో, పోదని అంటలేను నేను, ఫెయిల్ కూడా అయితే. కానీ ఇది చాలా పెద్ద మూవ్ రావాలి కింద, అంత పెద్ద మూవ్ అంటే పక్కనే ఉంటే ఒకే దగ్గర ఉన్నట్టు దానికి ఎక్కువ లిక్విడిటీ కనబడితే తినేస్తుంటాయి. కానీ ఇది ఎగిరింది కదా ప్రైస్, 3 క్యాండిల్స్ వచ్చినాయి, బట్ ఇంత చిన్నగా కాకుండా ఇంకా స్ట్రాంగ్ ఎగరా. ఏదో ట్రిగ్గర్ అయింది, కానీ చూడండి ఇది ట్రిగ్గర్ అయితే ఈ మూవ్ చాలు, ఈ ఒక్క క్యాండిల్ వచ్చినా చాలు, పెద్దగా ఇంత పెద్దగా పెరగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ అనేది గ్రో చేసుకోవాలి. మన క్యాపిటల్ పోకుండా ఇప్పటిదాకా ఏదో చెప్పినాగా, ఇది ఫాలో అయిందని చెప్పి ఈ మూవ్ చాలు, ఈ మూవ్ సరిపోతుంది ప్రాఫిట్కి. మొత్తం వీడికెళ్ళి తీసుకొని ఇంత పెద్ద తినాలా అనేది మీరు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తారా ఏంది, ఎవరికన్నా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లాంటిది ఏమన్నా, అలాంటి వాటికి కాదు కదా మనం చేసేది ట్రేడ్, మనకు పైసలు రావాలి, ఎట్లా వస్తాయి అనేది పాయింట్. ఇక్కడ ఇంకోటి వచ్చింది, చూడండి, మంచిగా ఉంది, మీద హైలు లోవు దీనికి, ఉంది కాబట్టి మనం సెల్ చేస్తాం. ఓకేనా, సెల్ చేస్తే ఏమైంది మీరే చెప్పండి, ఫెయిల్ అయిపోయింది. అంటే ఎస్ఎల్ ఇస్తామా ఇయ్యమ్మా, రిస్క్ రివార్డ్ రేషియో యూజ్ చేస్తే ఇక్కడ సేఫ్ ఒక ఎస్ఎల్ ఇచ్చిపోతున్నాం, అంటే దీని తర్వాత ఎంత పెద్దగానే ఎగరవచ్చు. చూడు ఎగిరిందా లేదా, 10 ఎస్ఎల్ 5 ఎస్ఎల్ పోతాయి. అందుకే అలాంటి పోకుండా ఆపడానికి, అంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ఎస్ఎల్ వాడతాం. ఎస్ఎల్ పెట్టాం, ఫైన్ పోయింది. ఇది ఇంత మీదకి ఎగిరినాక సేమ్ ఇది ఏందన్న నేను ఇప్పటిదాకా సప్లై, ఎవడు ఎంత సెల్ చేసిన వరకు ఏం అర్థమైతే చెప్పండి, తెలియదు క్వాంటిటీ. కాబట్టి దీని మీద మనం ప్లాన్ చేస్తాం సెల్లింగ్కి. స్ట్రెంత్ ఎంతో క్యాండిల్ని చెప్తుంది, ఎంత ఫండ్ వేసి సెల్ చేసిండు అనేది క్లియర్ కదా. సెల్లింగ్ చేస్తే మినిమం మూమెంటం వచ్చినట్టు రాలేదు, ఎస్ఎల్ ఇచ్చినాం, ఫైన్. ఎస్ఎల్ ఇవ్వడానికి ఎక్కడ మొహమాట పడకండి, ట్రేడ్ చేసేదే ఎస్ఎల్ ఇవ్వడానికి. కాకపోతే ఆ ఎస్ఎల్ ఇచ్చేది మనం ఇచ్చుడంటే మనం చిల్లర ఇవ్వాలి మార్కెట్కు పోయి. మొత్తం నాకు ఆస్తులు నేను తెచ్చి మూటంతా తీసుకొచ్చి మార్కెట్ మీద గుమ్మరియొద్దు, ముందే చెప్తున్నా. ఓకే, ఎస్ఎల్ ఇవ్వడం అంటే చాలా చిన్న రిస్క్ తీసుకోవడం. ఈ గేమ్ ఆడితేనే మీరు మార్కెట్లో ఉంటారు, లేకుంటే లేదు. ఇది ఎందుకు చెప్తున్నా, క్యాండిల్స్ మీద ఎన్నో చెప్తాను నేను, 1,000,000 కూడా చెప్తా. కాకపోతే ఒకటి ప్రాపర్గా క్లారిటీ వచ్చి దాని మీద వర్క్ చేస్తేనే మనం ఫైనల్గా ఒక ట్రేడింగ్లో ప్రాఫిట్ తీయగలుగుతాం. ఎన్ని తెలుసుకున్నా ఏం చేసినా కూడా నాకేందంటే ప్రతిదీ తెలుసుకోవాలని ఉంటుంది, అంతే. నాకు మార్కెట్ గురించి తెలుసుకోవడమే ఎక్కువ ఉంటుంది, అది దాని మీద రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ చేసేది గంట ఉంటుంది అంతే, అంతకుమించి ఏముంటుంది అది కూడా. ఓకే, గంట అంటే ఎప్పుడన్నా సతాస్తే 2 గంటలు ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సరే, ఇది ఫెయిల్ అయిపోయింది, ఫైన్. ఎస్ఎల్ ఇచ్చినాం, ఓకే, ప్రాఫిట్లే కావు, లాస్ట్లు కూడా వస్తాయి. నేను ఎస్ఎల్ ఇచ్చినాక కూడా మార్కెట్ రివర్స్లో చాలా పెద్దగా పోతుంది అనేది అర్థం అవ్వాలి. అందుకే దాన్ని మైండ్లో పెట్టుకొని ఎస్ఎల్ పెట్టాలి. ఓకేనా, పెట్టేసినాం, అయిపోయింది. లేదు మీరు డైలీ ఒక్కటే ట్రేడ్ కాకుండా 2 ట్రేడ్లు చేయాల్సిన ట్రేడర్ అనుకుందాం. అంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ డిజైన్ చేసుకున్నాక 1 చేయాలన్నా 2 చేయాలన్నా 3 చేయాలన్నా అనేది ఒకటి ఉంటుంది కదా క్లారిటీ. ఎక్కువ చేయొద్దు, 3 కన్నా. ఒక్కటి చేసేటోళ్ళు ఇది ఎస్ఎల్ ఇచ్చి పక్క జరిగిపోతారు. కానీ 2 చేసేటోళ్ళు ఉంటే ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాంగ్ సప్లై బ్రేక్ అయ్యి మీద క్యాండిల్ క్లోజ్ అయిందా అంటే దాని అర్థమైంది, స్ట్రాంగ్ సప్లై బ్రేక్ అయిందంటే బయింగ్ చాలా స్ట్రాంగ్ ఉందనే కదా బయర్స్. ఎస్, ఇదే మళ్ళా డిమాండ్ అయిపోతుంది. క్లియర్ కదా. మళ్ళీ ప్లాన్ చేస్తాం, రెండో ఎస్ఎల్ పెట్టి. ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అంటే మన మంచికే, సెల్లర్స్ టైం అయిపోయింది, బయ్యర్ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాడు. కాబట్టి ఇది అన్నిటికన్నా ఫ్రెష్ డిమాండ్ ఇది. కాబట్టి ఇక్కడ నుండి పెద్ద మూవ్ వస్తుంది. ఇది ఫ్రెష్ కాదు, ఇది ఫ్రెష్ కాదు. సప్లై టైం అయిపోయింది, ఇప్పుడే ఒక స్ట్రాంగ్ సప్లై బ్రేక్ చేసేసిందంటే కొత్తగా బయ్యర్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. వీళ్ళ బయ్యర్స్ డామినేషనే
ఇక్కడ ఇప్పుడు పనిచేస్తుంది కాబట్టి డిమాండ్ సేమ్ సప్లై ఏదైతుందో అదే డిమాండ్ లాగా ప్లాన్ చేయడం అనేది తెలుసుకోండి. క్లియర్? ఇది ఎందుకు చెప్పిన ఈ కాన్సెప్ట్ గురించి అంటే మీకు సప్లై డిమాండ్కి ఏం తెలియాలా. బిగ్ ప్లేయర్స్ ఫండ్ పెట్టేది ఏడబడితే ఆడ పెట్టరు. ఓకేనా? ఏడబడితే ఆడ పెట్టరు. ఇప్పుడు చూడు ఇది ఉంది, వీటికి చాలా పెద్దగా పడ్డది. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని చూస్తే ఈడ ఎవరో సెల్ చేసిర్రు, చాలా స్ట్రాంగ్గా ఫాల్ అయింది. మళ్ళీ ఈడికి వస్తే ఇది సప్లై కదా, ఈడ సెల్ చేస్తా, ఫెయిల్ అయితే బై చేస్తా. ఇది మైండ్లో ఉండాలి. సేమ్ బయింగ్ అంతే, సెల్లింగ్ అంతే. ఇప్పుడు ఈడ నాకేమైంది చెప్పండి, ఏమైంది? ఈడ ఇంత మూవ్ అయింది, ఈ మూవ్ అయ్యేదాకా నేను వెయిట్ చేస్తా, మళ్ళీ ఇదంతా తిరిగి ఊరంతా తిరిగి కిందికి వస్తుందని ఇలాంటి కథలు అల్లుకోవద్దు. ముందే చెప్తా, ఎందుకంటే ఈడ ఫెయిల్ అయిందా నో డౌట్ క్లియర్గా మార్కెట్కి చెప్పండి, ఎస్ఎల్ ఇచ్చేస్తున్నాం తీసుకో. సరే, ఇది ఇప్పుడు సప్లై అయిపోయింది, డిమాండ్ ఏంది? ఇదే కదా డిమాండ్, ప్రైస్ మీద పోయి క్లోజ్ అయిందా? డిమాండ్ ఇది అయినప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్త ట్రేడ్ చేస్తావు. ఇంతకు మించి కాన్సెప్ట్లు, స్ట్రాటజీలు అన్నీ తీసుకొచ్చి ఇండికేటర్లు మొత్తం క్యాండిల్స్ని పక్కకు నూకి చాట్ అంతా ఇండికేటర్లు నింపి పెద్ద పెద్ద కథలు చేస్తుంటారు కదా, ఇవన్నీ వద్దు. ఓకే, ఆ చెత్త అంతా పట్టుకొచ్చారు ఇంటర్నెట్లో ఉన్నది. ఇప్పుడు చెత్త ఇప్పుడు కాదు, ఇంకా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ చెత్త. ఓకే, నాలెడ్జ్ అంటే ఏంది చెప్పండి? ఎక్కువ తెలుసుకోవడం అనుకుంటారు అందరు. ఓకే, బట్ నిజాన్ని తెలుసుకోవడం అనేది గ్రహించండి. నిజమేదో అవి 4 ముక్కలున్నా చాలు, ఫేక్ 1000 ముక్కలున్నా అవసరం లేదు. క్లియర్? మార్కెట్లో ట్రాప్స్ జరుగుతాయి కాబట్టి సింపుల్ లాజిక్ తోటే పోవాలా. ఎక్కువ డీప్కి వెళ్ళాలి అంటే దానికి ఇయర్స్ పడుతుంది. అందుకే ఫస్ట్ పైసలే కావాలి కదా. బేసిక్ పాయింట్ గురించి చెప్తున్నాను నేను, మళ్ళీ సీరియస్ కాదు. మార్కెట్లో ట్రాప్ జరుగుతాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సెల్లింగ్ సైడ్ ట్రాప్ అయి ఫెయిల్ అయినామనుకో బయింగ్ సైడ్ చూసుకోవాలా, బయింగ్ సైడ్ ఫెయిల్ అయినామనుకో సెల్లింగ్ సైడ్ చూసుకుంటాం. 1-2 ట్రేడ్లు అంతే. ఇదేదో పార్ట్ టైం లాగా మనం పేపర్ ట్రేడో ఏదో చేసుకుంటాం, టెస్ట్ చేస్తాం, చూస్తాం, పని చేసిందని నడుస్తాం, లేకపోతే లేదు. అర్థమైందిగా? ప్రతి దాన్ని టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇది ఇంత పెద్ద ఫాల్ అయింది కాబట్టి నేను చెప్పిన, అంటే చాట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా. ఓకే, ఈడెందుకు ఎక్స్ప్లెయిన్ చేయలే, అవి పని చేయవు. చిన్న ఏవో ఉన్నాయి. ఇట్లాంటిది ఉంది అంటే ఇది ఆల్రెడీ జరిగిపోతేనే మన కంటికి కనబడుతుంది ఇంత పెద్ద ఫాల్. మళ్ళీ ఈ ఏరియాకి వచ్చేదాకా వెయిట్ చేసే ఓపిక, శక్తి మనకు ఉంది అనుకుంటే ట్రేడ్కి పనికొస్తాం. లేదు అనుకో ట్రేడ్కి పనికిరామనేది మనమే అర్థం చేసుకోవాలా, ఎవరికి వాళ్ళ అర్థం చేసుకోవాలా. అంతే కదా? ఇప్పుడు ఈడున్నావు నువ్వు, ఇది ఓకే 4-5 క్యాండిల్ పడ్డది, అరే ఈడికెళ్ళి పోతుంది ఎలాగో, ఈడికెళ్ళి ఫాల్ అవుతుంది కానీ నేను బై చేస్తా అని ఉల్టా పై చేసుడు అవి ఇవి చేయకూడదు. ఒక పరి ఇట్లా వచ్చేస్తాయి. ఓకే, ఇదే కంటిన్యూ కావచ్చు, జాగ్రత్త. ఒక్కటి డైరెక్ట్ ట్రేడ్ చేయడం అంటే ఇది సప్లై కాబట్టి ఈడ నాకు సెల్లింగ్ వస్తేనే ట్రేడ్ చేస్తాం. మధ్యలో ఈడ ఖాళీగా ఉన్నా కదా, పైసలు ఖాళీగా ఉన్నాయి డిమాట్ అకౌంట్లో, నా చేతులు గులగుల పెడుతున్నాయి అని ఇట్లాంటి మధ్యలో ట్రేడ్ చేసి అలవాట్లు ట్రేడర్లకు ఉంటాయి అందరికీ, అది నాకు మీకు. బట్ అలాంటివి చేయొద్దు. బట్ ఇది ఎప్పుడైతే ఫెయిల్ అయిందా సింపుల్, అదే చెప్తుంది మార్కెట్. నేను సప్లైని బ్రేక్ చేసిన, ఇక నేను సప్లై ఉండి సెల్ గాను అంటే ఆ సప్లై డిమాండ్ అయిపోతుంది నిజంగా. దీని కిందకి మళ్ళీ రాడు, ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది ఇది ఏదైతే ఉందో ఈడ చాలా స్ట్రాంగ్గా బ్రేక్ అవుతుంది మార్కెట్. జనరల్గా ఏ సప్లై అయినా స్ట్రాంగ్ ఉంటే బ్రేక్ అయితే స్ట్రాంగ్గా బ్రేక్ అయినది దాని కిందికి పోనీది ఇంకా ప్రైస్, అదే ఇప్పుడు డిమాండ్ అయిపోతుంది. క్లియర్ కదా? అందుకే అంటే నేను జనరల్గా చెప్పిన ఈ కాన్సెప్ట్, ఈ డిమాండ్ అండ్ సప్లై గురించి చాలా ఉంటుంది ఇంకా కథ కానీ చెప్తున్నా. సో దీంట్లో మీకు ఏం అర్థమైంది? ఇప్పటిదాకా నేను ఏదైతే సాలెపురుగు గురించి చెప్పినా కదా, ప్రతి దాన్ని టార్గెట్ చేయాలని పెట్టుకోవద్దు, ప్రతిదీ ఎంట్రీ అని పెట్టుకోవద్దు, ప్రతి ఫాల్ సప్లై అని కాదు, ప్రతి బుల్లిష్ము డిమాండ్ అని కాదు. ఓకేనా? చాలా స్ట్రాంగ్ ఫాల్, చాలా స్ట్రాంగ్ బుల్లిష్ము ఉన్నాయి ఏరియాలు పట్టుకోండి. ఆ ఏరియా చూస్తేనే బెటర్, లేకపోతే లేదు. మార్కెట్లో మనం డిజైన్ చేసుకున్నట్టు మాత్రం మార్కెట్ రన్ అవ్వదు. మనం చెప్పిన మాట వినదు, మన ఎమోషన్స్ అది దిగదు కూడా, దానికి అవసరం కూడా లేదు. అది ఇట్లా పోనా అట్లా అవుతుంది. బట్ దాన్ని మనం అర్థం చేసుకొని కొంతవరకు ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఏమేమి లేదు చూసి ఆ విధంగానే ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి జనరల్. క్లియర్గా ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, రూల్ వచ్చేసి బిగ్ ఫండ్ ఎక్కడుందో అక్కడ ట్రై చేయండి. ట్రేడింగ్ కదా చేసేది, ట్రేడింగ్ అంటే ఇది చిన్నది, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకేముంది, ప్రైస్ ఈడికి ఎగిరింది, ఓకే ఈడికి ఎగిరింది, ఇవి కనబడుతున్నాయి కదా. ఇట్లా వచ్చినప్పుడు ఈడికే పోయింది, ఎందుకు పోయింది? ఆడికి లోవలన్నా కిందికి వేసి తొక్కిర్రా, లేకపోతే దీనికి ఇంతే సీన్ ఉందా బుల్లిష్ మూవ్కి, బేర్స్ ఈడ కొత్తగా ఎందుకు సెల్ చేసి, అంటే ఇంత స్ట్రాంగ్గా మీదికి ఎగిరేసుకొని పోతున్న దాన్ని ఎవరు నొక్కిరు కిందికి, ఇవన్నీ రావాలి కదా ఐడియల్. అది ఎప్పుడు వస్తుంది? చార్ట్ చూస్తే, ప్రాక్టీస్ చేస్తే. అసలు ఇవన్నీ చార్ట్ చూడాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీ స్ట్రాటజీలు ఇవన్నీ పక్కన పడేసి మన ఓన్గా మనం ఏదైనా చేసుకుందాం అనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయలేరు. అది సాధ్యం కాదు అది మార్కెట్లో. కానీ అన్ని షార్ట్ కట్లు వెతుకుతాం, ఓకే బయటికి చెప్పుకోరు కానీ లోపల అయితే మైండ్లో అదే ఉంటుంది, షార్ట్ కట్లు.
చూడండి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే ఆ వీడియో చూడంగానే అందరికి వస్తుందా చెప్పండి? రాదు. 100 మంది చూస్తే ఒక 5 మంది మేబీ ట్రై చేస్తారు, వాళ్ళకు మేబీ వస్తుంది. ఓకే, అందులో 20-30 మంది కూడా ట్రై చేయొచ్చు, కానీ బోర్ కట్టకుండా దాన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఒక 5 మంది, 3 మంది, 2 మంది ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియోలు కూడా చేసేది. ఓకే, నేను కూడా అనుకోను చూసిన వాళ్ళు అందరికి వచ్చేస్తుంది. చూడు, ఒక క్లాస్లో 50 మంది 60 మంది ఉంటారు. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. పోనీ వీళ్ళకు మిగతా వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది? ఓకే, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఓకే 98% వచ్చినాయి అనుకో. మిగతా అందరూ ఈ 90+ ఉంటారా చెప్పండి మీరు? ఎవరు ఉండరు. అందరికి 35, 60, 50, 40, 30, 20, 10 ఇట్లుంటాయి. ఓకే, ఈ 98 దగ్గర అందరు ఉండరు, బట్ ఉంటే బెటర్. నేను కూడా అదే చెప్తున్నాను. మార్కెట్కి వచ్చిన వాళ్ళు అందరికి ట్రేడింగ్ వచ్చేస్తుంది అంటే రాదు. మినిమం అర్థం చేసుకోగలగాలి మనకు చదువులు ఎంత ఇంపార్టెంటో. మార్కెట్లో చదువు ఒకటి అయిపోయాక వర్క్ రిలేటెడ్ ఏదైనా చెయ్యాలి, సాధించాలంటే కూడా అట్లనే ఉండాలి. అది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలా. ఇదేం టైంపాస్ కోసం చేసేదా ఇది? అంటే మీరు చాలామంది చూస్తుంటారు, యాప్స్ అని, గేమ్స్ అని, ఇది వత్తితే పైసలు వస్తాయి, అది వత్తితే పైసలు వస్తాయి, అలాంటిది అనుకోరేంది? కాదు, ఇది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఇలానే ఉంటాయి. కోట్లు 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 కోట్లు, కానీ మనీ తీసే సత్తా ఉండాలి ఫస్ట్. ఓకే, అంటే ఇక్కడ సత్తా అంటే మనం పెట్టంగానే ఎక్కువ మనీ వచ్చేలా రావాలా, ప్రాఫిట్ రావాలా, ఏడ పెడితే ఆడ పైసలు వచ్చేస్తున్నాయి, 10 ఎంట్రీలు పెడితే 10 ప్రాఫిట్లు వస్తున్నాయి, ఇవి కాదు. ఈ మైండ్ సెట్ తోటి కాదు. ఇన్ని లాసులు అయినా మనం తట్టుకొని ఉంటున్నాం. ఆ లాసులు కూడా ప్రాపర్ వేలో తీసుకుంటున్నాం. అంటే ఎస్ఎల్ ఎంత ఇవ్వాలి, ఎంత తక్కువ ఇస్తామో అంత బెటర్. ఓకే, అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్. దాని మీద మనం ఏమైనా చేతబడి చేస్తే పని చేయవు అవి, ముందే చెప్తున్నా. ఓకే, మనం జస్ట్ చేయాల్సింది రియాలిటీ ఏందో దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్. స్ట్రాటజీ అంటే నేను ఇప్పుడు ఇండికేటర్ పెడతేదన్నా ఇట్లా అని ఇట్లా పెడతా. ఓకే, ఇది కిందికి బ్రేక్ అయిందని చెప్పి సెల్ చేస్తాను. ఇంకా ఎవరో ఎక్కడ ఎంత ఫండ్ పెట్టి సెల్ చేసిండో తెలియదు, ఎంత ఫండ్ పెట్టి బై చేసిండో తెలియదు, అసలు బై చేస్తాడో సెల్ చేస్తాడో తెలియదు. దానికి దీనికి ఇండికేటర్కి ఏం సంబంధం అనేది క్లారిటీ రావాలి. ఇట్లాంటివి ఆలోచించుకుంటూ కూర్చుంటే అన్ని క్లియర్, సింపుల్ లాజిక్. దెన్ ఇప్పుడు మీరున్నారు, ఏం చేస్తారు? ట్రేడింగ్ అంటే ఏంది? ఏవో షేర్లు బై చేస్తారు, అవే షేర్లు అమ్ముతారు, అందరు అదేగా చేస్తారు. కాకపోతే పెద్ద పెద్ద అమౌంట్ సెల్ చేస్తే ఇట్లా ఫాల్ అవుతుంది, పెద్ద పెద్ద అమౌంట్ బై చేస్తే ఇట్లా బుల్లిష్ మూవ్ వస్తుంది. అంతే. బయ్యర్స్ బై చేస్తారు, సెల్లర్స్ సెల్ చేస్తారు. ఇది స్టాక్ మార్కెట్. మీరు ఫ్రూట్ మార్కెట్ వేరే ఎప్పుడన్నా, కూరగాయల మార్కెట్కి ఆడేం చేస్తారు? అందరు అమ్మేటోళ్ళే ఉంటారు, మనం ఏం చేస్తాం? కొనేటోళ్ళం. ఇదే కదా మార్కెట్ కూడా. కాకపోతే ఇది షేర్స్ ఉండే ఆడ కూరగాయలు లేకపోతే ఫ్రూట్స్. ఓకే, ఇది గేమ్ చాలా ఇంపార్టెంట్. ట్రాప్స్ అనేది జరుగుతాయి. ఇప్పుడు ట్రాప్స్ అంటే మనకు ఎక్కడన్నా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, అవి ఉల్లిగడ్డలు అవి కొనేటప్పుడు తక్కెడ ఉంటుంది. తక్కెడ కింద కొందరు మ్యాగ్నెట్ పెడుతుంటారు. దాంట్లో తక్కెడలో మూల ఉంటుంది, అంటే నీళ్ళు ఉంటుంది అందులో, దాన్ని పట్టుకొని వంపుతుంటారు. ఇలాంటివి ఉంటాయి. అది ఒక రకమైనది. ఇది కూడా అక్కడ జరుగుతుంటుంది. అది ఒక రకమైన బిజినెస్లో వాళ్ళ ట్రిక్స్ వాళ్ళు వాడుతుంటారు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉత్తగానే రండి ట్రేడ్ చేసుకోండి తీసుకొని పోండి అంటారా? మార్కెట్లో అంత ఈజీయా? అట్లా ఏముండదు. టెక్నికల్గా ట్రాప్స్ ఉంటాయి, ఫండమెంటల్గా ఉంటాయి ట్రాప్స్. అనాలిసిస్లో 18 టైమ్స్ ఎన్నో ఉంటాయి, అన్ని రకాల ట్రాప్స్ ఉంటాయి. ఓకే, ఈ ట్రాప్ల నుండి ఎట్లుంటుంది ఏం లేదు. ఇప్పుడు గేమ్ ఆడతారు, గేమ్ ఆడేటప్పుడు ఎట్లా? అన్నిసార్లు మీరే గెలుస్తారా? గెలవారు కదా. సేమ్ అట్లనే ఇది కూడా. ఇది ఒక రకమైన గేమే అనుకోవాలా, బట్ ఎంజాయ్ చేసినప్పుడు గేమ్లా ఉంటుంది. ఎంజాయ్ చేయకపోతేనే ఇది పెద్ద వర్క్, పెద్ద టాస్క్, అమ్మ ఇంత కష్టమా అనిపిస్తుంది. అందుకే మీ మీద డిపెండ్ అయింది ఏం చేస్తారో లేదో అనేది. ఓకే, ఎవరైతే నిజంగా మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి 10 వీడియోస్ మాత్రం ఇవ్వాలనేది నా ఆలోచన, అంతకుమించి ఇంకేం లేదు. క్లియర్? దీని అర్థం ఏంది? గేమ్ విత్ ఇన్ ద గేమ్. అంటే బిగ్ ఫండ్ ఏదైతే పెడతారో దాన్ని జస్ట్ సింపుల్గా చూడండి, ఎక్కడికి వెళ్ళి ఫాలో అవుతుంది, ఎక్కడికి వెళ్ళి ఎగురుతుందని. ఎందుకంటే ఆ బిగ్ ప్లేయర్స్ అన్నిసార్లు ఎగరవు, మార్కెట్ అన్నిసార్లు ఫాలో అవ్వవు. బట్ ఎగరాలనుకుంటే ఇట్లా ఎగురుతుంది. పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి, స్ట్రాంగ్ మూవ్ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఉందా, ఇది ఇక్కడ ఏం చేసిరు అనేది పాయింట్. ఇక్కడికి వెళ్ళి ఎగిరింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తేనే ఇది కిందికి పోవచ్చు, మీదికి రావచ్చు, ఫైన్. ఇప్పుడు ఈడికి వస్తేనే ఇది వచ్చింది అనుకో. ఈడని రిస్క్ చేయడం ఇంపార్టెంట్ అని మైండ్లో పెట్టుకోండి. రిస్క్ చేయడం వేరు, ఇక్కడ నాకు ప్రాఫిట్ రావాలని ట్రేడ్ చేయడం వేరు. రిస్క్ చేయడం అంటే నేను ఇక్కడ ఓకే 500 పెడతా, 500 నా రిస్క్ అనుకొని పెడతాం. వచ్చిందా? ఓకే, వస్తే ఒక 1000 రూపాయలు 2000 వస్తాయి, ఓకే ఫైన్. రాకపోతే 500 పోతాయి. ఈ గేమ్ ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆడ బిగ్ ఫండ్స్ పెడతారు. జనరల్గా పెద్ద పెద్ద ప్లేయర్స్ బై చేస్తుంటారు. ఆ ఏరియాలో వెతుకోండి. జనరల్గా ఒక కాన్సెప్ట్ చెప్పినా దీని మీదే ట్రేడ్ చేయాలని కాదు. మీరు ఏది చేసినా కూడా మీరు ఇచ్చే రిస్క్ అనేది మీరే డిసైడ్ చేయండి అని చెప్తున్నారు. క్లియర్ కదా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే సాలెపురుగు కథ చెప్పినో అది మైండ్లో పెట్టుకోండి. ప్రతి ట్రేడు, ప్రతి మూవ్. ఇప్పుడు ఈడ చూడు ఎన్నిసార్లు ఎగిరింది, ఈడెగిరింది, 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 ఈడికెళ్ళి ఫాల్ అయింది, ఈడికెళ్ళి ఫాల్ అయింది, ఈడికెళ్ళి. ఇవన్నీ ట్రేడ్లు చేస్తా అంటే చూడు, ఇది ట్రాప్. అవునా కదా? ఇప్పుడు ఈడ బై చేసిరా, ఇది మళ్ళీ వస్తుంది కింది, ఇది ట్రాప్ అయిపోయింది. ఓకేనా? సో ఇట్లాంటి ఇప్పుడు సెల్ అంటే ఈడ ఎవరు చేస్తారు? ప్రైస్ అంతా మీది పోతుంటే ఇటు సెల్ చేస్తారా? చెయ్యరు ఫస్ట్. సో బయింగే చేస్తారు జనరల్గా. అందుకే ఈ ట్రాప్లలో ఇరుకొద్దంటే
తీసుకునే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్ట్రాంగ్ ఉండాలా. ఈ లో ఏదైతే ఉందో లోకి ముందు లోలు ఉండొద్దు, ఇట్లాంటి పక్కనే లోలు అనేది ఉండొద్దు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ప్రైస్ ఇట్లా 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 వచ్చి ఇట్లా ఎగిరింది అనుకో, ఇది డిమాండ్ అనుకుందాం. ఇట్లా అని వచ్చింది అనుకో, డిమాండ్ ఇది తీసుకుంటుంది, పక్కనే ఇంకోటి ఉంటుందిగా ఇది కూడా తింటుంది. ఇది పక్కనే ఉండి ఇట్లా ఇట్లా వస్తే ఇంకా లిక్విడిటీ కావాలంటే ఇది కూడా తింటుంది. ఇట్లా కిందికి వచ్చేస్తుంది ప్రైస్. అందుకే ఇది ఇట్లా 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 పోయి ఇట్లుండి ఇట్లా ఎగిరింది అనుకో. ఇప్పుడు దీనికి లైన్ పెడితే ఏమవుతుంది, దీని పక్కన ఏ లో లేదు, అన్ని పక్కన కొంచెం మీదకి ఉన్నాయి కానీ దీని కింద లేదు. అంటే ఇది ఉందా, దీని పక్కన దీని కింద లోలు ఉన్నాయి అనుకో, దూరం ఉంది కొంచెం, బట్ ఇది స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీనికన్నా అంటే దీనికి సపోర్ట్ చేసే దానికన్నా కిందికి వచ్చేస్తుంది. ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంది. సో ఈ లోలు ఏవైతే ఉన్నాయో వీక్ కావాలని క్రియేట్ చేస్తుంటారు జనరల్. కానీ పెద్దగా స్ట్రాంగ్గా మూవ్ వచ్చింది అనుకో, ఈడొచ్చి ఇది ఒక ఆడికి ట్రేడ్ చేయొచ్చు, అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కానీ దానికి మాత్రం రిస్క్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్తున్నా. జస్ట్ డిమాండ్ అండ్ సప్లై గేమ్, ఇది జనరల్గా చెప్పిన. బట్ మీరు ఇంకా స్ట్రాటజీస్ అంటారా, ఇంకేది వాడినా కూడా రిస్క్ రివార్డ్ రేషియో మిస్ అవ్వనంత కాలం మార్కెట్లో సేఫ్. మీరు లేదు ఆ రిస్క్ రివార్డ్ రేషియో మిస్ అయ్యారా మీరే చూసుకోండి. మీరు ఎన్ని రోజులు ట్రేడ్ చేసారో మీరు ఒకసారి చూసుకోండి. మీ రిస్క్ ఎంత పర్ డే, 1000 రూపాయలు అనుకోండి. 1000 కాకుండా ఇంకెక్కడన్నా ఎక్కువ లాస్ వచ్చిందా చూసుకోండి. ఎక్కడైనా 2000, 5000, 10,000 వచ్చిందనుకో, అక్కడ మీరు ఏం చేసారు, మీ రిస్క్ మించి ఎక్కువ రిస్క్ తీసుకురనే కదా అర్థం. అలాంటివి తీసుకుంటేనే ఇప్పుడు లాస్లో ఉంటారు, మీరు ఖచ్చితంగా ఉంటారు అలాంటివి ఉంటే. ఓకే, అవి లేకపోతే కూడా లెక్క చేసుకోండి. అంటే పిఎన్ఎల్ ఓపెన్ చేయండి మీది, చేసి ఈడ 1000 రూపాయలు నా రిస్క్ కరెక్ట్ ఇచ్చిన, ఈడ 1000 రూపాయలు రిస్క్ కరెక్ట్ ఇచ్చిన, ఈడ 5000, ఈడ 3000 ప్రాఫిట్. ఓకే, ఇది లెక్కలు కాదు. ఈడ 2000 లాస్, ఈడ 1000 రూపాయలు లాస్. ఇట్లా ఇట్లా పోయి ఒక దగ్గర 10,000 వచ్చింది, 15,000 వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఈడ 1000 రూపాయలు రిస్క్ నీకు పడ్డాయి, ఈడ 1000, ఈడ 5,000 చాలా, 4,000 తీసేసి 1000. ఓకే, ఈడ 2,000 వచ్చిందిగా, 1000. ఈడ కూడా 1000. ఈడ 10,000 లాస్ వచ్చిందిగా, ఈడ కూడా 1000 తీసే, అవన్నీ ఉత్తగా లెక్క చేయి అంటున్నా. ఈడ 15,000గా, ఈడ కూడా 1000. ఎన్ని రోజులు లాస్ వచ్చింది అంటే మీకు 100 రోజుల్లో 60 రోజులు లాస్ వచ్చినా కూడా 60,000 అవుతాయి. అవునా, ఇప్పుడు 40 రోజులు ఉంది కదా, అది ప్రాఫిట్ వచ్చి ఉండాలి కదా. మరి 40 డేస్ అంటే 1:1 తీసుకోం కదా, 1:2 మినిమం. అంటే 1:2 మినిమం తీసుకున్నా కూడా 80,000 వస్తాయి. 80,000 ఎక్కువనా, 60,000 ఎక్కువనా? 60% ఎస్ఎల్ ఇచ్చినా కూడా 20,000 ప్రాఫిట్లోనే ఉంటాం. ఎప్పుడు ఈడ చూడండి పిఎన్ఎల్ ఎట్లా చేంజ్ చేసినా. ఇప్పుడు పిఎన్ఎల్ ఎందుకు చేంజ్ చేసినా అంటే ఇక్కడ మీరు 1000 రూపాయలని ఫిక్స్ అవుతారు, ఫైన్, బాగానే ఉంది, మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది. కానీ చేసేటప్పుడు అట్లా ఇయ్యరు. మళ్ళీ ఆ రిస్కులు కట్ చేసుకుంటా పోతే కథం అన్ని పిఎన్ఎల్ ప్రాఫిట్లోనే ఉంటాయి మ్యాక్సిమం, లేదా కాస్ట్ ఉంటాయి. లాస్ట్లో మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, ఈ గేమ్ అర్థం చేసుకుంటే మార్కెట్లో ఉంటాం, లేకపోతే ఉండం. సింపుల్గా మార్కెటే చెప్తుంది మనకి, నేర్పుతుంది మార్కెటే. మూతి మీద గుద్ది మూతి బొక్కలన్నీ కొడుతుంది అది. అయినా కూడా మనం అదే మిస్టేక్ చేసుకుంటూ ఉంటే పైసలు పోతాయి. సింపుల్గా మన దగ్గర ఉన్నాయన్నీ పీకి మొత్తం తినేస్తారు. రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ ఒకటి వస్తే చాలు, ఇంకా మార్కెట్లో ఇంకేం లేదు, అవసరం లేదు. నేర్చుకుంటా అంటే ఓకే, మీరు గేమ్ ఆడుతూ నేర్చుకోవచ్చు. అవునా కదా, ఎక్స్పీరియన్స్ అవుతుంది అది మార్కెట్లో రాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మకుర్రి. జస్ట్ ఒక శాంపుల్ తీసుకొని చెప్పిన డిమాండ్ అండ్ సప్లై అని. ఇదే కాదు, ఏదైనా సరే ట్రాప్స్ ఉంటాయి మార్కెట్లో, మీరు ఎక్కువ ట్రేడ్ చేయాలా, ప్రతి దాన్ని పట్టాలనుకుంటే ట్రాప్లో ఇరికిపోతారు. సో ఈ ట్రాప్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్లో ట్రాప్స్ అనేది కామన్ అది. ఓకే, అది కూడా బిగ్ ప్లేయర్స్ వల్లనే క్రియేట్ అవుతుంది. క్లియరా? ఏ క్యాండిల్స్ అని, రెసిస్టెన్స్ అని, ప్యాటర్న్స్ అని, ఇండికేటర్లు అని ఇవన్నీ కాదు, జస్ట్ క్యాండిల్స్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు పెరుగుతుంది క్యాండిల్, ఎందుకు పడుతుంది అనేది ఒక్క క్యాండిల్ అర్థం చేసుకోండి. ఒక రోజు ట్రై చేయండి. ఒక క్యాండిల్ని 1 మంత్ కూర్చొని ట్రై చేస్తా అంటే అట్లా కూడా ట్రై చేయండి. బట్ ఒక్క క్యాండిల్ అర్థమైందా, అన్ని క్యాండిల్ అర్థమైనట్టే. ఆ క్యాండిల్ 1 మినిట్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. ఆ క్యాండిల్ అర్థమైందంటే ఇప్పుడు 1 మంత్ క్యాండిల్, 1 మంత్ మార్కెట్ మీకు అర్థమైనట్టే. ఒక క్యాండిల్ అర్థమైందంటే 1 డే క్యాండిల్, ఆ డే మొత్తం మీకు అర్థమైనట్టే. సో ఇది మైండ్లో పెట్టుకొని ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, కష్టపడండి, ఏదైనా సాధ్యమే. ఓకేనా, ఫైన్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, నెక్స్ట్ వీడియో టాపిక్. ఈ వీడియో కోసం కూడా నేను లాస్ట్ టైం ఏదైతే క్వశ్చన్ అడిగిందో దానికి ఆన్సర్ రాలేదు. లాస్ట్ 5 వీడియోస్లో, అంటే ఇది 5th వీడియో, 4 వీడియోస్లో ఒక్కదానికి ఆన్సర్ వచ్చింది, అది కూడా తక్కువ. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పలే, బట్ దాన్ని సిమిలర్గా చెప్పారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నా, ఎందుకంటే నేను జనరల్గా మార్కెట్లో దొరికేటి నేను చెప్పానని చెప్పిన ఈ వీడియోలో. అంటే ఈ సిరీస్లో ఏముండవు, నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి ఏది నేర్చుకుంటే బెటర్ మార్కెట్లో ఉండి అనేది నేను రాసుకొచ్చిన. అందుకే మీకు అడుగుతున్నా, గెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ గేమ్ ఏంది అనేది మీరు మీ ఓన్గా గెస్ చేసి చెప్పండి. మేబీ 10 వీడియోస్ ఉన్న ఈ సిరీస్లో ఒక్క వీడియో కన్నా చెప్పండి ఆన్సర్, ట్రై చేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వీడియో టాపిక్ ఏంది, దేని మీద డిస్కస్ చేద్దాం అనేది చెప్పండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లుంది ఏం లేదో చూసుకోండి, మీరే చెప్పాలి ఇంకా బాగుంది లేదా అనేది. ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తా,
బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆ ఎగ్జాంపుల్స్ కూడా అందుకే చెప్తూ ఉంటాను మీకు అర్థం కావాలని. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.